అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు మజ్జిగ చారు ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దీంట్లోకి ఏమేమి వేయాలనేది మీకు తెలియచేస్తాను. ఇది మజ్జిగండి. ఇవి తర్వాత ఉర్లగడ్డ కొద్దిగా, పచ్చిమిర్చి కొంచెము అన్నీ కట్ చేసి పెట్టి మీకు చూపిస్తున్నాను. ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు ఎక్కువగా వాడతాను నేను. కరివేపాకు, టమోటా, కొద్దిగా శనగపిండి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు అనమాట. శనగపప్పు, ఉద్దిపప్పు, కొత్తిమీర కట్ చేసింది, ఒట్టి మిరపకాయలు, తర్వాత పసుపు, కొంచెం రసం పొడి, కారం పొడి, ఉప్పు అనమాట. సో ఇవన్నీ వేస్తాను. ఇప్పుడు ఎలా కలిపేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసి కొద్దిగా పెట్టినాను అనమాట ఇందులోకి. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర పెట్టుకున్నాను కదా, ఉద్దిబేడలు, శనగబేడలు వేస్తున్నాను. ఇప్పుడు ఒట్టి మిరపకాయలు అండి. కొద్దిగా దూరగా అయిన తర్వాత చూడండి, కొద్దిగా దూరగా ఎర్రకు కావాలన్నమాట. ఇది సో కనపడినాయి కదా, ఇలా దూరగా కావాలి. ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఎర్రగడ్డ కట్ చేసినాం కదా, కరివేపాకు, ఇవి వేసేయాలి. తర్వాత ఆలు కట్ చేసినాం కదండి, ఆలు వేసేస్తాను నేను. తర్వాత పచ్చిమిర్చి, చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను ఆలు వేసినాను, ఎర్రగడ్డ వేసినాను, అంటే ఉల్లిగడ్డ అనమాట. తర్వాత పచ్చిమిర్చి వేసినాను, కరివేపాకు అనమాట. ఇవి కొద్దిగా ఉడకాలన్నమాట. ఈ ఉడికేంత వరకు కొంచెం పక్కన పెట్టుకొని మజ్జిగను కలుపుకుందామండి. సో చూడండి, మజ్జిగలోకి కొంచెం పసుపు అండి, పసుపు కొంచెం 2 స్పూన్లు వేసినాను. తర్వాత ఉప్పు, మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత కారం పొడి అంతేనండి, మనం ఎంత కావాలో మనం కారాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత రసం పొడి అండి, రసం పొడి మాత్రము ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. తర్వాత కొద్దిగా శనగపిండి, చూడండి, అంతేనండి. సో ఇది ఎర్రగడ్డ అదంతా మెత్తగా ఉడికేటప్పటికి తిరువాతలోన ఈ మజ్జిగంతా ఇలా కలిపేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు టమోటా వేయాలండి. ఇది కొంచెం ఆలు ఉడికిందో లేదో కొంచెం చెక్ చేయాలి. సో ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా సేపు ఉండాలి ఇది. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి, ఉప్పు అయిందా లేదా అనేది. ఉప్పు తక్కువైందంటే మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆలు వచ్చేసి బాగా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మజ్జిగ చారు అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా మనము. ఈ కలిపి పెట్టుకున్న మజ్జిగ రసాన్ని ఇందులో పోసేసేయాలి. చూడండి, ఇప్పుడు ఈ రసము మనము తిప్పుతున్నాం కదా, చారు మరలే వరకు కూడా మజ్జిగ చారు మరలే వరకు అట్లాగా తిప్పుతూ ఉండాల. ఎందుకంటే లేదంటే రసము పగిలిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు చారు మరలుతూ ఉంది. ఇట్లా మరలాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకి చారు రెడీ అయిపోయినట్లు అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొకసారి కూరగాయలు వేసింటాం కదా, అవి మాత్రమే చెక్ చేసుకుంటే చూడండి ఎంత బాగా అయిపోయింది. ఇది అనమాట రసం. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మనము ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు కొద్దిగా తక్కువ ఉందండి, అంతేనండి. ఇది మజ్జిగ చారు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి
కొత్తిమీర వేసేయాలి. ఇది అయిపోయిందండి. సో మా అమ్మ చెప్పేది ఇది, మా అమ్మ వంట మజ్జిగ చారు అనేది ఈ పద్ధతిలో చేసేది. ఇది తినడం వల్ల కూడా మా అమ్మ ఏం చెప్పేదంటే, మనకి ఎప్పుడన్నా సుస్థిగా అనిపిస్తే, అంటే కొంచెం కోల్డ్ అనిపిస్తే కూడా ఈ మజ్జిగ చారు చేసి మా అమ్మ మాకి అన్నంలో తినిపించేది అనమాట. అంటే కొంచెం సుస్థి తగ్గుతుంది, కోల్డ్ కూడా కొద్దిగా గొంతు అది రిలాక్స్ అవుతుంది అనేది మా అమ్మ చెప్పేది. ఈరోజు మీకు కూడా అందరికీ తెలియచేయాలని పెట్టినాను.